భార్య వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయింది. నేను చనిపోతానంటూ ప్రియుడితో చెప్పింది. అప్పుడు అతడిచ్చిన సలహా ఆమెను కటకటాల పాలు చేసింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపించింది. ఇదే నేరం అనుకుంటే హత్యకు సుపారీ ఇవ్వడం అంతకు మించిన ఘోరం. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఇటీవల జరిగిన అనుమానాస్పద మృతి కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన సులోమాన్ రాజు బ్యాంకులో పనిచేసేవారు. భార్య దుర్గామణి గ్రామ సచివాలయంలో పనిచేసే వెంకన్నబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలిసింది. భార్యను మందలించాడు, దండించాడు. ఇక భర్తను భరించలేను, చనిపోతానంటూ నవీన్ అనే వేరొక పరిచయస్తుడికి చెప్పుకుంది దుర్గామణి. దానికి నువ్వెందుకు చావడం, భర్తనే అడ్డు తొలగించుకో అని సలహా ఇచ్చాడు నవీన్. అదే విషయాన్ని ప్రియుడు వెంకన్నబాబుకు చెప్పింది దుర్గామణి. వెంకన్నబాబు తన బంధువు ద్వారా 12 లక్షల రూపాయలిచ్చి సుపారీ హత్యకు పథకం వేశాడు. సాయి శ్రీనివాస్, జస్వంత్ అనే ఇద్దరిని ఆశ్రయించాడు. లోన్ కావాలంటూ బ్యాంకులో పనిచేసే సులోమన్ రాజు వద్దకెళ్లారు సాయి శ్రీనివాస్, జస్వంత్. దారిలో మద్యం తాగించారు. ఆ తరువాత ఛార్జింగ్ వైరుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని కంకిపాడు పరిధిలోని ఒక కాలువలో పడేశారు. కంకిపాడు పోలీసుల సమాచారంతో ఏలూరు జిల్లా పోలీసులు దర్యాప్తు సాగించారు. సాంకేతిక ఆధారాలు సేకరించి సులోమరాజు భార్య దుర్గామణి సహా 5గురిని అరెస్టు చేశారు. బొలెరో వాహనం, హత్యకు ఉపయోగించిన ఛార్జింగ్ కేబుల్, 5 సెల్ ఫోన్లు, 75,000 నగదు, ఖాళీ బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ వాడికి ఒక 1.5 lakhs ఇవ్వడము, వాడి చేత ఇది చేయించాలనుకోవడము, తర్వాత కాకపోయేసరికి మళ్ళీ ఇంకొక లవర్ ఉన్నాడు. వీడొక నవీన్ అనేవాడు ఒక లవరు, తర్వాత ఇంకొకడు వెంకన్నబాబు అనేవాడు. వాడి చేత మళ్ళీ 12 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కిరాయి ముఠాతోటి ఈ హత్య చేయించారు. కొంచెం క్లిష్టమైన కేసు. చాలా రోజులు తర్వాత మనకి కేసు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ కేసులో చక్కగా క్లూస్ సంపాదించి పోలీసులు శ్రద్ధగా దృష్టి పెట్టుకొని ఒక్కొక్క క్లూని జత చేసుకుంటూ పోయి ఇన్వాల్వ్ అయిన ప్రతి ముద్దాయిని పట్టుకుంటారనడానికి ఇదొక ఉదాహరణ. తప్పు చేసిన వారు చట్టం ముందు నుంచి తప్పించుకోలేరని ఏలూరు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.